హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం చల్లపునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం చల్లపునుగులు బ్రేక్ఫాస్ట్కైనా కానీ ఈవినింగ్ స్నాక్ అయినా కానీ చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. వీటిని వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం చల్లపునుగులు ఎలా చేసుకోవాలో చూద్దానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు వచ్చేసి కమ్మటి పెరుగుని తీసుకోండి. మనం పెరుగులో సగ్గుబియ్యాన్ని నానబెడతాం కాబట్టి మనం ఈ సగ్గుబియ్యం నానేలోపు పెరుగు కూడా కొంచెం పులుస్తుంది, మనకి పులుపుదానం అనేది వస్తుంది. ఈ విధంగా సగ్గుబియ్యం పెరుగు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోండి. 8 గంటల తర్వాత చూడండి, మనకి పెరుగుని మొత్తం బాగా సగ్గుబియ్యం అబ్జర్వ్ చేసుకొని సగ్గుబియ్యం కూడా బాగా మెత్తగా తయారయ్యాయి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మనం నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకోవాలంటే మార్నింగే సగ్గుబియ్యం పెరుగు నానబెట్టుకోండి. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ పూటే సగ్గుబియ్యం పెరుగు నానబెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనికి ఆనియన్ ముక్కల్ని అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కరివేపాకు, కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలిపిన తర్వాత మరలా టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి 1/2 కప్పు బియ్య పిండిని తీసుకొని ఇప్పుడు ఈ బియ్య పిండి మొత్తం కూడా ఈ సగ్గుబియ్యంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీటిని కలిపేటప్పుడు వాటర్ యాడ్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదండి. మనకి ఇక్కడ పెరుగులో తేమ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ విధంగా కొంచెం పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి. పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ని కనుక యాడ్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు మనకి నూనె ఎక్కువ పట్టేస్తాయి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే గట్టి పెట్టకుండా ఇవి కొంచెం లోపల డ్రై అయిన తర్వాత వీటిని ఈ విధంగా నిదానంగా కదిలించుకోండి. నిదానంగా కదిలించుకుంటూ 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఒక్కోసారి మనకి సగ్గుబియ్యం అనేది ఓవర్ ఫ్రై అయినప్పుడు మనకి ఇవి కొంచెం పేలుతాయండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, మనకి ఈ కలర్ అనేది వస్తే సరిపోతుంది. ఇప్పుడు మరలా ఒకసారి ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఆయిల్ నుండి ఇక తీసివేయడమే. ఆయిల్ నుండి తీసేసేటప్పుడు కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకొని ఆయిల్ నుండి తీసివేయండి. అంతేనండి, మనకి సగ్గుబియ్యంతో చేసిన చల్ల పునుగులు రెడీ అయిపోయాయి. టేస్ట్ చాలా బాగుంటాయండి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి తింటున్నప్పుడు కూడా కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ టేస్ట్ బాగుంటాయి. వీటిని మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే పల్లీ చట్నీ కాంబినేషన్తో కాకుండా టమాటా చట్నీతో కానీ, పచ్చిమిర్చి చట్నీ కానీ, లేకపోతే కారపొడితో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి ఈ సగ్గుబియ్యం చల్ల పునుగులు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.